హాయ్ హలో అందరికీ, నేను మీ దివ్య. నేను ఈరోజు చింతపండు పులిహోర చేశాను. అందరికీ వస్తుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. నా స్టైల్లో ఒకసారి చూపిస్తాను, నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకోవాలి, చక్కగా వాష్ చేసుకొని. ఇప్పుడు అందులో రసం అంతా తీసేసుకోవాలి, వంపేసుకోవాలి. చింతపండు గుజ్జులోంచి రసం అంతా పిండేసుకోవాలి. ఇలా రసం అంతా తీసేసుకొని, ఎక్కువ వాటర్ పోయకూడదు, చిక్కగా అలాగే తీసేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసేసుకోవచ్చు. కొన్ని మిరపకాయలు మధ్యలో ఇలా కట్ చేసేసుకొని, అలా పొడవుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అందులోనే కొన్ని ఎండుమిర్చి వేసేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఇలా చిక్కదనం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రైస్ ఈ ప్రాసెస్లో చేస్తానండి నేను. పసుపు, నూనె అందులో వేసేసుకొని కుక్ చేస్తాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే పసుపు చేదు అనేది కొట్టదు రైస్లోనే వేస్తే. ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. ఇలా పసుపు వేసి కుక్ చేస్తే పోపులో కూడా తక్కువ పడుతుంది పసుపు. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. అన్నం చల్లారబెట్టేసుకొని ఒక పెద్ద బేసన్లోకి తీసేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి, అంతే. ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది అన్నానికి పట్టించేసుకోవాలి. చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని సరిపడా పులుసు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు మనం ఎన్ని రోజులు, ఒక 1 వీక్ 10 డేస్ అయినా స్టోర్ చేసుకొని మళ్ళీ కావాలనుకుంటే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ స్టైల్లో అయితే నాలాగా. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసేసుకొని అందులో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. నేను ఇంగువ వేయను ఫ్రెండ్స్, ఇష్టం ఉంటే ఇంగువ వేసేసుకోవచ్చు. మా వాళ్ళు తినరనేసి నేను వేయను. పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొన్ని పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా మనం ముందుగా చింతపండు గుజ్జు కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకొని పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న పులుసు మనం ఎప్పుడంటే అప్పుడు పోపు పెట్టేసుకొని కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్. చింతపండు పులిహోర కావాలనుకున్నప్పుడల్లా చేసుకోవచ్చు. ఇలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.